కిసాన్ పరివార్ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు సనావత్ భూపాల్ నాయక్ మహబూబాబాద్ లో పర్యటించారు. ఈ సందర్భంగా పట్టణంలోని సిగ్నల్ కాలనీలో మంచినీటి సమస్య ఉందని కాలనీ వాసులు తెలుపగా వెంటనే స్పందించి కాలనీలో 2 చోట్ల మంచినీరు బోర్లను తన సొంత ఖర్చుతో వేయడానికి శంకుస్థాపన చేశారు. నాకు ఏ రోజు లేదు, కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల లాస్ట్ టైం దోర్నకల్ నియోజకవర్గం నుంచి కూడా ఎమ్మెల్యేగా నిలబడాలనే ఒక ఆలోచనతో కూడా ప్రయత్నం చేయడం జరిగింది. కానీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే నాకు ఎమ్మెల్యే పదవిలో ఎంపీ పదవియో లేకపోతే పాలిటిక్స్లోనో దాని మీద నాకు ఏ రోజు ఆశ ఉండదు, ఇకపైన ముందు కూడా ఆశ ఉండదు. కానీ ఏదన్నా ఒక గ్రామంలో కానీ ఏదన్నా ఒక ప్లేస్లో వెళ్ళి ఒక ఉన్నత స్థాయిలో ఉండి మాట్లాడితే ప్రజలందరూ మన మాట వింటారు కదా అనే ఒక ఆలోచన తప్ప వేరే ఆలోచన కాదు. అయితే నేను పాలిటిక్స్ కాదు, భూపాలన్నకి జాయ్ అనేది కాదు, సమస్య ఎక్కడ ఉంటే సమస్యని పరిష్కరించడమే నా పని. సో నేను ఒక పదవి తీసుకొని చేసేదేం లేదు. ఎమ్మెల్యే అయినా ఇదే పని చేయాలి, నేనైనా ఇదే పని చేయాలి, ఇంకొకరైనా ఇదే పని చేయాలి. సో ఇక్కడ కాంట్రవర్సీ కాకుండా అందరు కలిసిమెలిసి ఇక్కడ ఉన్న ఎంపీ గారు కాబట్టి ఇంతకుముందే బలరాం నాయక్ గారితో కలిసేసి వచ్చాను. మళ్ళీ వాళ్ళు అనుకోగలరు ఇక్కడ ఏమైనా పాలిటిక్స్ ఏమైనా చేస్తున్నారా ఏందని చెప్పేసి అనుకోగలరు. సో అలాంటిది ఏం లేదు. మురళీ నాయక్ కూడా తెలిసిన వ్యక్తే, బలరాం నాయక్ గారు కూడా తెలిసిన వ్యక్తే, హుసేన్ నాయక్ నాకు మంచి కావాల్సిన వ్యక్తే, తర్వాత మన శంకర్ నాయక్ కూడా నాకు కావాల్సిన వ్యక్తి. సో ఇక్కడ ఎక్కడ పార్టీతో సంబంధం లేకుండా సమస్యని పరిష్కరించుకుంటూ అందరం కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా ముందుకు సాగుతాం. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.